హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్కి. అసలు కల్కి ఎందుకు అంత డిఫరెంట్ వేరే మూవీస్తో పోలిస్తే? అబ్సల్యూట్లీ కల్కి మూవీ ఇండియన్ సినిమాలో ఒక కొత్త చరిత్రని సృష్టించబోతుంది. అన్ని మూవీస్లో స్టార్స్ ఉంటారు అండ్ ఇంకా కల్కిలో అయితే ప్యాన్ ఇండియా వైడ్గా ఉన్నారు అండ్ ఒక స్టార్స్తోనే అయితే మూవీ ఎప్పటికీ హిట్ అవ్వదు. అండ్ కల్కిలో మనకి స్టార్స్ కనిపించరు. నాగి గారు సృష్టించిన ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే అందరికీ కనిపిస్తాయి. బుజ్జి క్యారెక్టర్ కానీ, అలాగే అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్, దీపిక అండ్ నాకు తెలిసి రూమర్స్ ప్రకారం రివీల్ చేయని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయనిపిస్తుంది. అసలు కల్కి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కలియుగం ఎండ్ అయ్యే టైంకి కాశీలో ఉండే పరిస్థితులు, అసలు కాంప్లెక్స్ అండ్ శంబాల ఎలా క్రియేట్ అయ్యింది, వీటన్నిటిని మహాభారతంతో ఎలా లింక్ చేశాడు అనేది మూవీలో చూడాలి. దీపిక కడుపులో ఉన్న బిడ్డని సేవ్ చేయడానికి అశ్వత్థామ ఎలా ఫైట్ చేయనున్నాడు, ప్రభాస్ ఎందుకు కాంప్లెక్స్కి వెళ్ళాలనుకుంటున్నాడు, ప్రభాస్కి అశ్వత్థామకి ఎందుకు ఫైట్ జరుగుతుంది, దీపిక కడుపులో బిడ్డ పుట్టబోయే సమయానికి మరో ప్రపంచం మొదలవుతుందా, ఇంకా కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. విజువల్ అయితే స్టన్నింగ్ ఉన్నాయి. ట్రైలర్లో కమల్ హాసన్ తల మీద ఒక లైన్ కనిపిస్తుంది. అసలు ఎందుకు అది అలా ఉంది అని మనం మూవీలో చూడాల్సింది. ఇలా చాలా క్వశ్చన్స్ ట్రైలర్స్లో కనిపిస్తాయి. ఒక్కో సీన్లో విజువల్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. బుజ్జి కూడా మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది. లాస్ట్ ఫైట్లో ప్రభాస్ బుజ్జిని రోబోటిక్గా యూజ్ చేశాడు. అదైతే చాలా బాగుంది. ట్రైలర్స్తోనే మూవీ బజ్ అనేది చాలా పెరిగిపోయింది. నేను అయితే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మూవీ చూశాక మూవీ ఎలుందో రివ్యూ మాట్లాడుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.